నమస్తే, నేను ప్రియాంక. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లాలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు. ఇక్కడ అధికారం పోయినా అక్కడ బలం మాదే అంటున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎర్రకోటపై దాడి చేసిన ఆరిఫ్ కు ఉరిశిక్ష, క్షమాభిక్ష తిరస్కరించిన రాష్ట్రపతి ద్రౌపది. వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, 14 మందికి గాయాలు. సచివాలయంలో చంద్రబాబు కీలక ఫైళ్లపై సంతకాలు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరంలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రమాణ స్వీకారం సందర్భంగా గ్రామంలో టీడీపీ వర్గీయులు సంబరాలు చేసుకుంటున్న సమయంలో చెలరేగిన వివాదంతో ఘర్షణకు దారితీసింది. టీడీపీ వర్గీయులు 4గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. పార్లమెంట్లో టీడీపీకి ఉన్నంత బలం తమకు ఉందని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంట్లో మా బలం తగ్గలేదని, రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి బీజేపీకి మా అవసరం ఉందని గుర్తించాలంటూ రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసం పార్లమెంట్లో ఎన్డీఏ ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతిస్తామని మీడియా సమావేశంలో వివరించారు. ఎర్రకోట దాడి కేసులో దోషిగా తేలిన మహ్మద్ ఆరిఫ్ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. 2022న ఇచ్చిన తీర్పులో రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించి మరణశిక్షను సమర్థిస్తూ ఎర్రకోటపై దాడి దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్యానికి ప్రత్యక్ష ముప్పు కలిగిస్తుందని పేర్కొంది. రివ్యూ, క్యూరేటివ్ పిటిషన్లతో సహా అనేక చట్టపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ క్షమాభిక్ష కోసం ఆరిఫ్ చేసిన అభ్యర్థన తిరస్కరించింది. ఆరిఫ్ను త్వరలో ఉరితీయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉంటూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న పూసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడులను గవర్నర్లుగా పంపేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారని తెలిపింది. ప్రస్తుతం ఎన్నికల్లో వీరు పోటీ చేయకుండా తమ కుమార్తెలను ఎన్నికల్లో పోటీ చేయించారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్లు కావడంతో వీరిని గవర్నర్లుగా పంపిస్తే గౌరవంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. తెలంగాణలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉండే మోహన్ బాబు మద్యం మత్తులో శంకేశ్వర్ బజార్ చౌరస్తా సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి గందరగోళం చేశాడు. స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మోహన్ బాబు స్తంభం మీదే కూర్చుని సిగరెట్ వెలిగిస్తూ అందరినీ ఆందోళనకు గురిచేశాడు. గంటన్నర పాటు పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరకు పోలీసులే స్తంభం ఎక్కి సముదాయించి కిందకు దించారు. గతంలో 2 ఏళ్లలో 5 సార్లు ఇలా విద్యుత్ స్తంభం ఎక్కాడని, భార్య తిట్టినా కోపం వచ్చినా ఇలాంటి పనులు చేస్తాడని పోలీసులు. వికారాబాద్ జిల్లా పులుసుమావిడి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో లారీ ఢీకొని ఎల్లకొండ కిష్టయ్య మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధితులు నవాపేట మండలం ఎల్లకొండ గ్రామానికి చెందిన వారని తెలిపారు. ఎల్లకొండ గ్రామం నుండి మదుగుల చిట్టంపల్లికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం పులుసుమామిడి గేట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే మనం చూస్తున్నాం, ఇప్పుడే క్షతగాత్రులను ఉన్న వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆటోలో మొత్తం 15 మంది ఉన్నట్టు సమాచారం. వీళ్ళంతా నవాపేట్ మండలం ఎల్లకొండ గ్రామానికి చెందినవారని తెలిసింది. ఇప్పుడే మనం చూస్తున్నాం, అంబులెన్స్ వికారాబాద్ ఆసుపత్రికి తీసుకొచ్చారు చాలామందిని. తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని, ప్రధాని మోదీ, అమిత్ షా సహా ప్రముఖులంతా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారన్నారు. రాష్ట్ర చరిత్రలో 93% స్ట్రైకింగ్ రేట్ విజయం ఎప్పుడు రాలేదని, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కిందన్నారు. టీటీడీతోనే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలు పెడతామని, తిరుమలలో గోవిందనామ నినాదాలు తప్ప మరేమీ వినబడకుండా చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన సహాయం మరవలేనిదన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ధర్మ పరిరక్షణ క్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని
ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. నేను వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత పుట్టాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగి ప్రజాసేవకు అంకితమయ్యాను. వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. ఎప్పుడు కూడా ఆయన తలుచుకొని ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తాం. అదే సమయంలో 2003 బ్రహ్మోత్సవాలకు నేను దేవునికి సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్నీ కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు. అది నా నమ్మకం, నా విశ్వాసం. అందుకే మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను. మొట్టమొదటిసారిగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే కార్యక్రమాలు చేస్తారని చెప్పి మొక్కున్నాను. ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ నేను రావడం జరిగింది. ఈరోజు నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి తలుచుకుంటూనే ఉంటాను. రాత్రిలో కానీ పగులు కానీ ఏ పని చేసే మునుపు కూడా ఆయన ఒకసారి తలుచుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉంటాను. నేను ఒకటే ఆయన కోరుకుంటాను, ధర్మాన్ని కాపాడమని. ఎందుకంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామి అవతారంలో పుట్టి కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయన రావడం జరిగింది. అదే సమయంలో నా కోరిక భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలనేది. అదే మాదిరిగా భారతదేశంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష. దానికోసమే ఆయన ఆశీస్సుతో నేను పనిచేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రపంచంలోని అత్యున్నతమైన నాగరికత భారతదేశానిది. అందులో తెలుగు ప్రజానికం ఎప్పుడూ ముందుంటారు. తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను ఎప్పుడు కూడా భారతదేశం బాగుండాలి, అగ్రస్థానంలో ఉండాలి, అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు కూడా అదే స్వామిని కోరుకుని నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అందుకని ఈరోజు మరొక్కసారి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏ సంకల్పం అయితే మీరు నా ద్వారా చేపించారో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటల్ని, ఆరోగ్యాన్ని అన్నీ ఇచ్చి నన్ను ఆశీర్వదించమని కోరుకున్నాను. ఇటీవల నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా, ఇక్కడ ఉండే ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉండే ప్రజానికం అంతా కూడా వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు. వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడను. ఇక్కడ ఒకటే ఉండాలి, ఒకే గోవిందనామ స్మరణం తప్ప వేరే ఉండడానికి వీలు లేదు. అది నా యొక్క సంకల్పం కూడా ఎప్పటి నుంచి చేస్తూ వచ్చాను. బక్రీద్ పర్వదినాన్ని వేడుకగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని దర్గామిట్టలో ఉన్న బారాషహీద్ దర్గా వద్ద ఈ నెల 17న బక్రీద్ సందర్భంగా నిర్వహించే ప్రార్థనలకు ఏర్పాట్లను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ బక్రీద్ నాడే పాదయాత్ర చేపట్టానని చెబుతూ తనకు బక్రీద్ సెంటిమెంట్ అని వివరించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే బక్రీద్ పర్వదినాన ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారో అక్కడ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి అధికార యంత్రాంగంతో కలిసి ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది. కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, ఇతర అధికారులతో. ముఖ్యంగా బక్రీద్ అనేది వ్యక్తిగతంగా నాకు కూడా ఒక ముఖ్యమైన సెంటిమెంట్. ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాకముందు ఓ రాజకీయ కార్యకర్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 141 రోజుల మహాయాత్ర ప్రారంభించింది. 141 రోజుల ఇంటింటి మహాపాదయాత్ర ప్రారంభించింది బక్రీద్ పర్వదినమే. ఆ బక్రీద్ పర్వదినాన నేను ప్రారంభించిన 141 రోజుల ఇంటింటి యాత్ర నా జీవితంలో మరుపురాని మధురమైన ఘట్టం. త్యాగానికి మారుపేరైన ఆ బక్రీద్ పర్వదినాన ప్రారంభించిన ఆ యొక్క ప్రజలను కలుసుకునే కార్యక్రమం. అందుకే ఈనాడు ఏనాడు కూడా ఈ యొక్క బక్రీద్ కానీ, రంజాన్ కానీ,
అదేవిధంగా అన్ని కులాలకి మతాలకు అతీతంగా అన్ని పండుగల సందర్భంగా ఆ యొక్క ప్రజలకి అన్ని రకాల ఏర్పాట్లలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను ముందు ఉంటాను. అందుకే ఈరోజు ఎన్ని రకాల పనులు ఒత్తిళ్లు ఉన్నా బక్రీద్ వచ్చేస్తుంది. అధికారులతో కలిసి ఈ యొక్క ఏర్పాట్లు సమీక్షించాలని బారా షాహీద్ దర్గా రావడం జరిగింది. కమిషనర్ గారు, అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో గ్రామాల్లో ఆర్డీఓ గారు, కార్పొరేషన్ యంత్రాంగం అందరూ కూడా ఇప్పటికే చక్కటి బ్లూ ప్రింట్ని తయారు చేసి ఆ యొక్క ఏర్పాట్లన్నీ కూడా వేగవంతంగా సాగుతూ ఉన్నాయి. 16వ తారీఖు ఉదయం కల్లా బారా షాహీద్ దర్గాలో అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. ఈద్గా కమిటీ సభ్యులను కూడా కూర్చోబెట్టి వారందరి సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. కమిషనర్ గారు మరో మాట కూడా చెప్పారు, ఈద్గా కమిటీ సభ్యులు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేరుగా సంప్రదించాలని. దానికి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క బక్రీద్ ప్రార్థనలు అద్భుతంగా మహోద్భుతంగా భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో అన్ని రకాల సవ్యంగా జరగాలని, ఈ యొక్క బక్రీద్ పర్వదినాన ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసే ముస్లిం సోదరులకి ఎక్కడ అది గ్రామమా నగరమా తేడా లేకుండా ఎక్కడ ఎలా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లలో అధికార యంత్రాంగంతో కలిసి స్థానిక శాసనసభ్యుడిగా అండగా ఉంటారని చెప్పని మనం చేస్తాం. కేంద్ర కోల్ మైన్స్ శాఖల మంత్రిగా నియమితులైన కిషన్ రెడ్డి, డిప్యూటీ హోంమంత్రిగా నియమితులైన బండి సంజయ్లను ఢిల్లీలో దుస్సాలవలతో ఘనంగా సన్మానించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ జానకి జై బోలో హనుమానికి. ఇవి నేటి వార్తలు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మరో బులెటిన్ లో కలుసుకుందాం. నమస్తే. నెల్లూరు జిల్లాలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు. ఇక్కడ అధికారం పోయినా అక్కడ బలం మాదే అంటున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎర్రకోటపై దాడి చేసిన ఆరిఫ్ కు ఉరిశిక్ష, క్షమాభిక్ష తిరస్కరించిన రాష్ట్రపతి ద్రౌపది. వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, 14 మందికి గాయాలు. సచివాలయంలో చంద్రబాబు కీలక ఫైళ్లపై సంతకాలు.